అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. పూర్వం ఒకసారి సనత్ కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్లి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మ జ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్ధాంతం చేసి సనత్ కుమారుడికి చెప్పాడు. అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది. అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు. ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్ధాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు. పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాల గురించి వాల్మీకిని అడిగాడు. వాల్మీకి జగదాంబను స్మరించాడు. అలా ఆయన సరస్వతి దయను పొంది పురాణ సూత్ర జ్ఞానాన్ని పొందాడు. వ్యాసుడు కూడా 100 ఏళ్ల పాటు పుష్కర తీర్థంలో సరస్వతిని తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు. ఆ తర్వాతనే ఆయన వేద విభాగాన్ని పురాణ రచనను చేశాడు. ఓసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని అడిగాడు. శివుడు పాటు దివ్యవాణిని తలుచుకుని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్లి శబ్ద శాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్లి 1000 దివ్య సంవత్సరాల పాటు సరస్వతిని ధ్యానించి శబ్ద శాస్త్ర పొందాడు. పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఓసారి తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు యాజ్ఞవల్క మహర్షి. అప్పుడు ఆయన శోకార్ధుడైన పుణ్యప్రదమైన సూర్య స్థానానికి వెళ్లి సూర్యుని గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేదాంగాలను చదివించాడు. అయితే యాజ్ఞవల్కుడికి జ్ఞాపక శక్తి లేకపోవటానికి గమనించిన సూర్య భగవానుడు సరస్వతి స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు. యాజ్ఞవల్క మహర్షి సూర్య భగవానుడు చెప్పినట్టు భక్తితో సరస్వతి స్తుతి విడవకుండా చేశాడు. ఆ స్తుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడిగా అయినట్లు, జ్ఞాపక శక్తి కోల్పోయినట్లు చెప్పాడు. తన మీద దయచూపి జ్ఞాపక శక్తులను ప్రసాదించమని, విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని, గ్రంథ రచనా శక్తి, ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు. సత్సభలలో మంచి విచారణా శక్తిని, సత్య రూపిణి, వ్యాఖ్యాన రూపిణి, అలాగే వ్యాఖ్యాధిష్టాతృపిణి అయిన సరస్వతిని పదే పదే స్తుతించటంతో ఆ మాత యాజ్ఞవల్క మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా సుకవిగా వెలుగొందమని ఆశీర్వదించింది. ఈ సరస్వతి స్తుతి అంతా దేవి భాగవతంలో ఉంది. స్వస్తి.